మహాభారత యుద్ధం ముగిసిపోయి 5000 ఏళ్లు దాటిపోయింది. ఆ యుద్ధంలో పాల్గొన్న వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఒక్కరు మాత్రం ఇప్పటికీ మన మధ్య తిరుగుతున్నారని మీకు తెలుసా? నుదుటిపై మానని గాయంతో, ఒళ్ళంతా నొప్పులతో, చావు కోసం ఎదురు చూస్తూ అడవుల్లో తిరుగుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. అసలు అశ్వత్థామకు శ్రీకృష్ణుడిచ్చిన భయంకరమైన శాపమేంటి? ఇప్పటికీ ఆయన్ను చూశామని చెబుతున్న సాక్ష్యాలేంటి? ఈ రోజు తెలుగు స్వరంలో అశ్వత్థామ మిస్టరీని ఛేదిద్దాం. మహాభారత యుద్ధం చివర్లో అశ్వత్థామ చేసిన తప్పుకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అతనికి అత్యంత భయంకరమైన శిక్ష వేశాడు. కలియుగం అంతమయ్యే వరకు నువ్వు చావకుండా కుళ్ళిన శరీరంతో, ఎవ్వరూ గుర్తుపట్టని రూపంతో భూమిపై తిరుగుతూనే ఉంటావు అని. ఆ శాపం వల్ల అశ్వత్థామ మరణం లేని జీవిగా మిగిలిపోయాడు. అప్పటి నుండి ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలీదు. కానీ అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని అషీర్గఢ్ కోటలో ఒక పాత శివాలయం ఉంది. అక్కడ ప్రతిరోజు ఉదయం గుడి తలుపులు తీసేసరికి శివలింగంపై తాజా పువ్వులు, చందనం అలంకరించి ఉంటాయట. ఎవ్వరూ లేని ఆ కోటలోకి ప్రతిరోజు తెల్లవారుజామునే వచ్చి పూజ చేసేది అశ్వత్థామ అని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాదు, గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్ అడవుల్లో కొందరు వైద్యులను కలిసి తన నుదుటి గాయానికి మందు అడిగిన ఒక 8 అడుగుల వింత వ్యక్తి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. చావులేని జీవితం వరమా శాపమా? అశ్వత్థామ ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడా అనేది ఒక అంతు చిక్కని ప్రశ్న. సైన్స్ దీన్ని నమ్మకపోవచ్చు, కానీ స్థానికులు చెప్పే కథలు, ఆ వింత సంఘటనలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? అశ్వత్థామ ఇప్పటికీ సజీవంగా ఉన్నాడని మీరు నమ్ముతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరో గగుర్పొడిచే రహస్యంతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తెలుగు స్వరం.